విపక్షాల నిరసనల మధ్య లోక్సభలో వీబీజీ రామ్జీ బిల్లును ప్రవేశపెట్టింది కేంద్రం. మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ చట్టం స్థానంలో ఈ బిల్లును తీసుకొచ్చారు. అయితే బిల్లులో మహాత్మా గాంధీ పేరును తొలగించడం మీద విపక్షాలు నిరసన తెలిపాయి. వెల్లోకి దూసుకొచ్చి ఆందోళన చేశారు విపక్ష ఎంపీలు. దీంతో సభను వాయిదా వేశారు స్పీకర్ ఓం బిర్లా. గ్రామీణ ఉపాధి హామీ పథకానికి యూపీఏ ప్రభుత్వం కంటే తమ ప్రభుత్వమే ఎక్కువ ఖర్చు పెట్టిందన్నారు కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి తాము కట్టుబడి ఉన్నట్టు తెలిపారు. 125 పని దినాలకు పెంచినట్టుగా తెలిపారు. గాంధీజీపై తమకు ఎంతో అభిమానం ఉందంటూ స్పష్టం చేశారు. గాంధీజీ కలల్ని తమ ప్రభుత్వం సాకారం చేస్తుందన్నారు. పార్లమెంట్ బయట కూడా విపక్ష ఎంపీలు ఆందోళన చేపట్టారు. మహాత్మా గాంధీ ఫోటోలను ప్రదర్శించారు. కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రతినిధి గోపి సిద్ధంగా ఉన్నారు. గోపి, విపక్షాలు చేస్తున్న అభ్యంతరాలు ఏంటి? అలాగే పాత చట్టానికి ఈ చట్టానికి మధ్య ఉన్న డిఫరెన్స్ ఏంటి? మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ చట్టాన్ని రద్దు చేస్తూ ఆ స్థానంలో వికసిత్ భారత్ రోజ్గార్ ఇటు ఆజీవిక మిషన్ పేరుతో ముఖ్యంగా వికసిత్ భారత్ వీబీజీ రామ్జీ పేరుతో కొత్త పథకాన్ని తీసుకురావడం జరిగింది. గతంలో ఉపాధి హామీ పథకానికి సంబంధించి మహాత్మా గాంధీ మన్రేగా పథకానికి సంబంధించి పేరును తొలగించడం మొదలు ముఖ్యంగా ఈ చట్టంలో పూర్తి స్థాయిలో మార్పులు చేశారు. దీనివల్ల రాష్ట్రాల ప్రయోజనాలు దెబ్బతింటాయి. అలాగే ఈ పథకం ఉద్దేశమే నెరవేరదు. దీనివల్ల ముఖ్యంగా ఎవరైతే గ్రామీణ ప్రాంతాల్లో పేదలు ఉంటారో ఉపాధి కోసం ముఖ్యంగా ఎదురు చూసేవారు వాళ్ళకి నష్టం జరుగుతుందని విపక్షాలు ఈ కొత్త బిల్లుని వ్యతిరేకిస్తున్న పరిస్థితి ఉంది. కేవలం పేరు ఒకటే కాదు, ఈ బిల్లులో కొన్ని మార్పులు చేయడం జరిగింది. గతంలో 100 రోజుల పని దినాలుంటే ఇప్పుడు వాటిని 125 రోజులకి పెంచడం జరిగింది. కానీ అందులో వేతనానికి సంబంధించిన ఎటువంటి విషయాలను కూడా పొందుపరచలేదు. అలాగే ఇప్పుడు ముఖ్యంగా ఈ జాతీయ ఉపాధి హామీ పథకం మన్రేగా ఉన్నప్పుడు పూర్తి స్థాయి నిధులు కేంద్ర ప్రభుత్వమే భరించేది. కానీ 40-60 రేషియోలో ఇకపై ఉండే బిల్లులో రాష్ట్రాలు కేంద్రం వాటాలో భాగంగా ఈ ఉపాధి కల్పనకు సంబంధించిన నిధులను భరించాల్సి ఉంటుంది. దీన్ని కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. గ్రామ పంచాయతీ స్థాయిలో నిర్ణయాలకు తావు ఉండేది ఇంతకుముందు, కానీ ఇప్పుడు ఆ విధంగా లేదు. సో దీని వెనుక కూడా బీజేపీ పూర్తి స్థాయిలో మహాత్మా గాంధీ పేరును దూరం చేయడమే కాకుండా పూర్తిగా ఈ ఉపాధి హామీ పథకం లక్ష్యాన్నే నిర్వీర్యం చేసే విధంగా ఈ కొత్త పథకాన్ని తీసుకురావడం జరిగింది. దీన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నామంటూ ఈరోజు సభలో తమ నిరసన వ్యక్తం చేస్తూ వాకౌట్ కూడా చేయడం జరిగింది. అయితే కేంద్రం మాత్రం ఈ కొత్త బిల్లు ద్వారా ముఖ్యంగా ఉపాధి హామీకి సంబంధించి గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటి వరకు యూపీఏ ప్రభుత్వం ఖర్చు చేసిన దానికన్నా మేమే ఎక్కువ ఖర్చు చేసాం. సో ముఖ్యంగా దీనివల్ల ఖచ్చితంగా ఉపాధి దొరుకుతుంది, ఎటువంటి అనుమానాలు అవసరం లేదు. మహాత్మా గాంధీని మేము కూడా ఎంతో గౌరవించాం. ఆయన ఆశయాల్ని ఆయన లక్ష్యాలని ముందుకు తీసుకెళ్ళింది మోదీ ప్రభుత్వమే అన్న విషయాన్ని పార్లమెంట్లో చెప్పడం జరిగింది. సో ఈ కొత్త బిల్లును వ్యతిరేకిస్తూ అయితే రేపు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఆందోళనలకు పిలుపువ్వడం జరిగింది. గ్రామ స్థాయిలు మొదలు ఈ ఉపాధి హామీ పథకాన్ని జాతీయ మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకానికి సంబంధించి ఆ బిల్లును రద్దు చేయడం, అలాగే కొత్త బిల్లు తీసుకురావడానికి సంబంధించి దేశవ్యాప్తంగా ఆందోళన చేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ పిలుపువ్వడం జరిగింది. ఇప్పటికే సిపిఎం, సిపిఐ వామపక్షాల ఆధ్వర్యంలో, కార్మిక సంఘాల ఆధ్వర్యంలో, వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు దేశవ్యాప్తంగా కూడా జరుగుతున్నాయి. సో ఈ కొత్త చట్టం వల్ల పని దినాలు పెరిగినా కూడా ముఖ్యంగా ఎవరైతే పేదలు ఉంటారో వారికి రోజువారీ ఉపాధికి సంబంధించి ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వాలపై బర్డెన్ పెరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వాల షేర్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వాల ఆదాయం అంతంత మాత్రంగా ఉన్న రాష్ట్రాలు ఏ విధంగా ఈ నిధుల్ని ఇవ్వగలవు అన్న ప్రశ్నలు కూడా కాంగ్రెస్ పార్టీ ఎంపీలు ఈరోజు ప్రశ్నించడం జరిగింది. సో పూర్తిగా ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసేందుకు ఈ మార్పులు చేర్పులు కానీ ఉపాధిని కల్పించేందుకు కాదు అని చెప్పి విపక్షాలు చెప్తుంటే ఖచ్చితంగా ఈ మార్పులతోటి మెరుగైన ఉపాధి అవకాశాలు లభిస్తాయని మాత్రం కేంద్రం చెప్తోంది. రైట్, థాంక్యూ గోపి.